పర్టికులర్గా తెలుగు స్టేట్స్లో స్టూడెంట్స్ కామన్గా అడిగే ఒక క్వశ్చన్ ఉంది. ఎంపీసీ తీసుకున్నా ఇప్పుడు ఇంజనీరింగ్ తప్ప ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? చాలామంది అనుకునేది ఎంపీసీ ఈజ్ ఈక్వల్ టు ఇంజనీరింగ్. కానీ నిజంగా ఆప్షన్ అది ఒకటేనా? ఎంపీసీ తర్వాత ఒకే ఒక రోడ్డు ఉందా? కాదు, చాలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఈరోజు వాటిని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. లాస్ట్ వీడియోస్లో మనం ఒక విషయం మాట్లాడుకున్నాం. కెరియర్ అంటే కోర్స్ కాదు, కెరియర్ అంటే ఎకో సిస్టమ్ అని. కానీ చాలామంది స్టూడెంట్స్ ఇంకొక మిస్టేక్ చేస్తారు. వాళ్ళు ఏ కోర్స్ తీసుకోవాలని అడుగుతారు, కానీ అడగాల్సిన క్వశ్చన్ నా ముందు ఏ బ్రాంచెస్ ఉన్నాయి అని. ఈరోజు ఎంపీసీ తర్వాత ఉన్న మేజర్ బ్రాంచెస్ ఏంటి అనేది సింపుల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. చాలామంది స్టూడెంట్స్ ఎంపీసీ తీసుకున్నాక ఇంజనీరింగ్ మాత్రమే ఆప్షన్ అనుకుంటారు. కానీ నిజానికి ఎంపీసీ ఒక డెస్టినేషన్ కాదు, అది ఒక స్టార్టింగ్ పాయింట్. దాని నుంచి ఇంజనీరింగ్, సైన్స్, ఐటీ, డిఫెన్స్, మేనేజ్మెంట్, అగ్రికల్చర్ లాంటి చాలా కెరియర్ బ్రాంచెస్ ఓపెన్ అవుతాయి. ఈరోజు మనం ఆ బ్రాంచెస్ని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంజనీరింగ్ అంటే సిఎస్సి మాత్రమే కాదు, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, సివిల్, ఏఐ అండ్ డేటా సైన్స్ లాంటి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకా ఏరోస్పేస్, రోబోటిక్స్, బయోటెక్నాలజీ లాంటి స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి. మీకు సిస్టమ్స్ బిల్డ్ చేయడం, టెక్నాలజీ క్రియేట్ చేయడం, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఇష్టమైతే ఈ వరల్డ్ మీకోసం. ప్రతి స్టూడెంట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమందికి రీసెర్చ్, ఎక్స్పెరిమెంట్స్, డిస్కవరీస్పై జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, ఫోరెన్సిక్ సైన్సెస్, జియాలజీ లాంటి ఫీల్డ్స్ సైన్స్ ప్రపంచానికి గేట్వే లాంటివి. ఎందుకు అనే ప్రశ్న మీకు ఎక్కువ వస్తే ఈ ఫీల్డ్ ఎక్స్ప్లోర్ చేయవచ్చు. టెక్నాలజీ ప్రపంచం ఇంజనీరింగ్ క్యాంపస్కి మాత్రమే పరిమితం కాదు. బీసీఏ నుంచి సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వరకు చాలా ఎమర్జింగ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఫ్యూచర్ డిజిటల్ వరల్డ్ని షేప్ చేసే కెరియర్స్ ఇవి. లీడర్షిప్, ప్లానింగ్, బిజినెస్ ఐడియాస్, ఎంటర్ప్రెన్యూర్షిప్ మీకు ఆసక్తిగా అనిపిస్తే మేనేజ్మెంట్ ఫీల్డ్ కూడా మంచి ఆప్షన్. బీబీఏ, ఫైనాన్స్, అనలిటిక్స్ వంటి కోర్సెస్ ద్వారా బిజినెస్ ఎకోసిస్టంలోకి వెళ్ళొచ్చు. సక్సెస్ అంటే టెక్నికల్ ఫీల్డ్ మాత్రమే కాదు. దేశానికి సేవ చేయాలన్న ఆలోచన, డిసిప్లిన్, లీడర్షిప్, అడ్వెంచర్ అంటే ఇష్టం ఉంటే డిఫెన్స్ అండ్ ఏవియేషన్ కూడా ఎక్సలెంట్ పాత్వే. ఎన్డీఏ ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ రూట్స్ కూడా ఉన్నాయి. మర్చెంట్ నేవీ, పైలట్ ట్రైనింగ్, ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ వంటి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఫ్యూచర్ కెరియర్స్ అన్నీ కంప్యూటర్స్ చుట్టూ మాత్రమే తిరగవు. అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ వంటి ఫీల్డ్స్ సస్టైనబిలిటీకి సంబంధించినవి. నేచర్, ఎన్విరాన్మెంట్, ఫుడ్ సిస్టమ్స్ పై ఆసక్తి ఉన్న స్టూడెంట్స్కి ఇవి మీనింగ్ఫుల్ కెరియర్ ఆప్షన్స్. ఫైనల్ మెసేజ్ ఆఫ్ ద వీడియో. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈరోజు నేను ప్రతి కేటగిరీలోని పాపులర్ బ్రాంచెస్ మాత్రమే చెప్పాను. ఇంకా ప్రతి కేటగిరీలో చాలా డిఫరెంట్ బ్రాంచెస్, మెనీ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ వీడియో పర్పస్ ఏంటంటే ఆ కోర్సెస్ అన్ని లిస్ట్ చేసి ఇద్దామని కాదు. మన వరల్డ్ అంతా ఇంజనీరింగ్ ఒకటే ఆప్షన్ కాదు, ఇంకా చాలా బ్రాంచెస్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పడానికి. ఎంపీసీ తీసుకున్నామంటే ఇంజనీరింగ్ మాత్రమే ఆప్షన్ కాదు. సైన్స్ ఉంది, ఐటీ ఉంది, మేనేజ్మెంట్ ఉంది, డిఫెన్స్ ఉంది, ఏవియేషన్ ఉంది, అగ్రికల్చర్ ఉంది. ఇలా డిఫరెంట్ ఎకో సిస్టమ్స్ చాలా ఉన్నాయి. ముందు ఎక్స్పోజర్ పెంచుకోండి, తర్వాత డెసిషన్ తీసుకోండి. యాజ్ యూజువల్ ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్తో షేర్ చేయండి. ఇవాళ మనం జస్ట్ టెక్నికల్ అండ్ సైన్స్ బేస్డ్ బ్రాంచెస్ గురించి మాత్రమే డిస్కస్ చేసాం. ఇంకా కెరియర్ ఫీల్డ్స్, డిజైన్ కెరియర్స్, హోటల్ మేనేజ్మెంట్, టూరిజం, మీడియా, జర్నలిజం, ఇలా ఇంట్రెస్టింగ్ బ్రాంచెస్ ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. Until then, stay tuned to Annie's Career Talks. Namaste.